విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ నెల 30లోగా పవన్ కళ్యాణ్ వైఖరేంటో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలని కోరారు. స్టీల్ ప్లాంట్ పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు బొత్స సత్యనారాయణ. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ జరిగిందా? ఇది ఎందుకు విశాఖపట్నం ప్లాంట్లో జరుగుతుంది? నాయకులు చెప్పండి, కుటుంబంలో నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలట, లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో కానండి దాన్ని సాధకం చేసుకోవాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా మా పార్టీ తాలూకా సిద్ధాంతం.